చైతన్య సర్వీస్ సొసైటీ ద్వారా సేవలు అందిస్తున్న ఆ సంస్థ ప్రెసిడెంట్ ఎంపీ ఆనందంతో B9 న్యూస్ ఛానల్ స్టేట్ కోఆర్డినేటర్ బంగారు నాగేశ్వరరెడ్డి స్పెషల్ ఇంటర్వ్యూ. చైతన్య సర్వీస్ సొసైటీ ఎందుకు ప్రారంభించారు, ఆ సొసైటీ ద్వారా చేస్తున్న సేవలు ఏమిటి, సేవా కార్యక్రమాలు చేయడానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, చైతన్య సర్వీస్ సొసైటీ కంటే ముందు ఏం చేసేవారు, భవిష్యత్తులో ఏ విధమైన సేవా కార్యక్రమాలు చేయబోతున్నారు, చైతన్య సర్వీసెస్ సొసైటీ ఒక ప్రాంతానికే పరిమితమా లేదా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభాగ్యులకు అండగా ఉందా, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఈ సంస్థకు అందుతున్నాయి అనే అంశాలతో పూర్తి ఇంటర్వ్యూ త్వరలో B9 న్యూస్ ఛానల్ ద్వారా ప్రసారం. వారిని చేర్చుకుంటున్నారా లేదా వేరే అదర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు కూడా అభాగ్యులకు మీరు ఆశ్రయం కల్పిస్తున్నారా? అటువంటిది ఏం లేదు సార్. మేము త్రూఅవుట్ ఇండియాలో ఎవరైనా సరే, ఏ అనాథులైనా సరే, ఎటువంటి కూటికి చదువుకు ఆరోగ్యానికి నోచుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇండియా మొత్తంలో ఒక క్యాస్ట్ అని లేదు, ఒక కులం అనేది లేదు, ఒక రాష్ట్రం అని లేదు. అన్ని రాష్ట్రాలు ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలందరినీ కూడా మేము చేర్చుకుంటాం. వాళ్ళకి ఎటువంటి సహాయం సహకారాలు కావాలంటే అందిస్తాం. వాళ్ళకి చదువు విద్య అభ్యసిస్తాం. అదే మరి వైద్యం చూస్తాం. మాకు ఇవన్నీ ఇది మా యొక్క కర్తవ్యం. మేము చేయాలని మేము మా మనసులో ఉండే మాట మీకు చెప్తున్నాను. మీరు కూడా మీ సహాయాలు మీ సహకారాలు ఏమైనా ఉన్నా కూడా మాకు ముందు నుంచి